భారత సినీ ప్రేక్షకులకు 'దిలీప్ కుమార్' గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏముంది? అభినయ సామ్రాట్, ట్రాజెడీ కింగ్, పద్మభూషణ్, పద్మవిభూషణ్, నిషానే ఇమ్తియాజ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ఇక చెప్పేదేముంది? ద లెజెండ్ దిలీప్ కుమార్. ఇప్పుడు సూపర్ స్టార్లుగా వెలుగుతున్న కొంతమంది కళాకారులకు దిలీప్ కుమార్ స్ఫూర్తి. ఈ దిలీప్ కుమార్ అసలు పేరు చాలామందికి చాలా కాలం వరకు తెలియదు. ఇతను ముస్లిం అని, ఇతని అసలు పేరు మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ అని చాలామందికి తెలియదు. తర్వాత తెలిసిన దిలీప్ కుమార్గానే అభిమానించారు భారతీయ సినీ ప్రేక్షకులు. ఇతని పేరు మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ అయితే దిలీప్ కుమార్గా ఎందుకు మారాడు అన్న ఆసక్తికర కథనమే ఈ వీడియో. యూసుఫ్ ఖాన్ తన చదువు తర్వాత పూనా వెళ్ళి అక్కడ మిలిటరీ వాళ్లకు శాండ్విచ్ కాంట్రాక్టర్గా కొంత డబ్బు సంపాదించి తిరిగి బొంబాయి వచ్చి అక్కడే తన తండ్రి పళ్ళ వ్యాపారానికి సంబంధించిన లెక్కలు చూసుకుంటున్నా తృప్తి లేకుండా పోయింది. ఒకరోజు యూసుఫ్ ఖాన్ బొంబాయి సెంట్రల్ దాదర్ రైల్వే స్టేషన్లో ఒక స్నేహితుని కోసం నిలబడి ఉండగా తన కుటుంబానికి పరిచయం ఉన్న డాక్టర్ మాసాని కనబడి అతన్ని ఏమి చేస్తున్నావు అని అడిగాడు. ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, కానీ ఏమీ దొరకటం లేదు అన్నాడు యూసుఫ్ ఖాన్. సరే, నేను బాంబే టాకీస్ స్టూడియోకి ఆ స్టూడియో ఓనర్స్ని కలవటానికి వెళుతున్నాను, నాతో పాటు రా, అక్కడ వాళ్ళు నీకు ఏమైనా ఉద్యోగం ఇస్తారేమో చూద్దాం అన్నాడు డాక్టర్ మాసాని. అలా డాక్టర్ మాసానితో పాటు బాంబే టాకీస్ స్టూడియోకి వెళ్ళాడు యూసుఫ్ ఖాన్. అక్కడ ఆ స్టూడియో అధినేత్రి దేవికారాణికి పరిచయం చేశారు. దేవికారాణి యూసుఫ్ ఖాన్ను చూసిన తరువాత అతని రూపురేఖల్ని, అతను మాట్లాడుతున్నప్పుడు ఉచ్చరించే చక్కని ఉర్దూ భాషకు ముచ్చటపడి అక్కడే అతన్ని నెలకు 1250 రూపాయల జీతం మీద తన స్టూడియో నిర్మించే జ్వార్ బాటా సినిమాలో హీరోగా సెలెక్ట్ చేసుకుంది. బాంబే టాకీ స్టూడియోలోనే అప్పటి హిందీ సూపర్ స్టార్ అశోక్ కుమార్తో విడదీయరాని బంధం ఏర్పడింది. కొన్నాళ్లు ఆ స్టూడియోలో వివిధ శాఖల్లో ప్రత్యేకంగా డైలాగ్ రైటర్స్తో పనిచేసిన తర్వాత తను హీరోగా మొదలుపెట్టిన సినిమా జ్వార్ భాటా షూటింగ్ మొదలుపెట్టారు. ఈ జ్వార్ భాటా సినిమా మొదలుపెట్టే ముందు స్టూడియో ఓనర్ దేవికారాణి ఇతన్ని పిలిచి, యూసుఫ్, నిన్ను సినిమాలో హీరోగా పరిచయం చేసే ముందు ప్రేక్షకులు తేలికగా అర్థం చేసుకునేందుకు, హీరోగా ఒక రొమాంటిక్ ఇమేజ్ కలిగించేందుకు, ఒక సెక్యులర్ అపీల్ కలిగి ఉండేటట్లు అన్నిటికీ కలిపి వచ్చే విధంగా నీ స్క్రీన్ నేమ్ను దిలీప్ కుమార్గా పరిచయం చేయదలుచుకున్నాను, బయటకు వెళ్ళి ఆలోచించుకొని వచ్చి చెప్పు అన్నారు. యూసుఫ్ ఇది విని బయటికి వచ్చి స్టూడియోలోని తన ఆత్మీయ మిత్రులైన ముఖర్జీతో ముచ్చటించిన తరువాత తన స్క్రీన్ నేమ్ను దిలీప్ కుమార్గా తెర మీద చూపటానికి అంగీకరించాడు. ఆ తర్వాత దిలీప్ కుమార్కు తెలిసింది తన మిత్రుడు అప్పటి సూపర్ స్టార్ అశోక్ కుమార్ అసలు పేరు కూడా కుముద్లాల్ కుంజీలాల్ గంగూలీ అని, ప్రేక్షకులలో గుర్తింపు రావటానికి అశోక్ కుమార్గా పేరు మార్చుకున్నాడు అని. ఇప్పుడున్న సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షాహ్రుఖ్ ఖాన్లు తమ పేర్లను మార్చుకోలేదు కదా, దిలీప్ కుమార్ మాత్రం ఎందుకు మార్చుకున్నాడు అని చాలామందికి సందేహం. దీనికి కారణం అప్పటి పరిస్థితులు అయి ఉండవచ్చు. తమ కుటుంబం ఇండియా విడిపోకముందు పెషావర్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ నుండి రావటం, స్వాతంత్ర సమరం జరుగుతున్న కాల పరిస్థితులలో ఒక ముస్లింను హీరోగా అంగీకరించే పరిస్థితులు అప్పుడు లేవు. యూసుఫ్ ఖాన్ తన పేరును దిలీప్ కుమార్గా మార్చుకున్నంత మాత్రాన తన మతాన్ని మార్చుకున్నారు అనుకుంటారేమో, కాదు, అతను చనిపోయే వరకు ముస్లింగానే ఉన్నారు. 2013 సంవత్సరంలో ఉమ్రా, 2014 సంవత్సరంలో హజ్ యాత్రను అతను తన భార్య సైరాబానుతో కలిసి హజ్ యాత్రను పూర్తి చేశారు. कौन कम वक्त है जो बर्दाश्त करने के लिए पीता है, मैं तो पीता हूँ कि बस सांस ले सकूं. तकदीर बदल जाती है, जमाना बदल जाता है, मुल्कों की तारीख बदल जाती है, शहनशाह बदल जाते हैं, मगर इस बदलती हुई दुनिया में मोहब्बत इंसान का दामन थाम लेता है, वो इंसान नहीं बदलता.
ఒకవేళ దిలీప్ కుమార్ యూసుఫ్ ఖాన్ పేరుతో పరిచయమై ఉంటే ఇప్పుడు మనం చూస్తున్న దిలీప్ కుమార్ సినిమాలు దేవదాస్, మొగలే ఆజం మొదలైన గొప్ప చిత్రాలు చూసి ఉండేవాళ్ళం కాదేమో. అనితర సాధ్యమైన అతను పలికిన అపురూప డైలాగులు వినగలిగి ఉండేవాళ్ళం కూడా కాదేమో. అందుకు మనం యూసుఫ్ ఖాన్కు దిలీప్ కుమార్గా పేరు మార్చి మనకు అందించిన దేవికా రాణి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇదే మిత్రులారా యూసుఫ్ ఖాన్ దిలీప్ కుమార్గా మారటం వెనక ఉన్న గాథ. ఈ వీడియో స్క్రిప్ట్ అండ్ వాయిస్ మీ సుభాని, ఖయాల్ సుభాని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మీ సుభాని.